అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీతోనైతే నేను కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని అయితే మేము ముందుకైతే వచ్చిన. నేనైతే పోస్టులు అయితే పెట్టిన ఒక వీడియో ఏంటి అని అంటే మా గురించి మీతో కొన్ని ముచ్చట్లు అని. నాకైతే ఫస్ట్ నా పెళ్ళి 2015లో అయితే నా మ్యారేజ్ అయితే అయింది. డిసెంబర్ 2కి అయితే మా మ్యారేజ్ అయితే అయింది. మా ఆయనతో వీడియో చేద్దామని అనుకున్నా, కానీ నేనైతే రానైతే చిండు, నేనైతే చెయ్యను వీడియో అట్లా అని. అసలు నేను ఇట్లా వీడియోలు చేయడం కూడా మా ఆయనకి అయితే ఇష్టం లేదు. తర్వాతకి 2016లో అయితే నాకైతే కన్సీవ్ అయితే అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను ఎంత సంతోషపడ్డానో అది మళ్ళీ వరకు కూడా లేకుండా అయిపోయింది. నాకైతే 9 months కంప్లీట్ కాకముందుకి నాకైతే పాప అయితే పుట్టింది. ప్లేట్లెట్స్ అయితే తగ్గినాయి అనేసి నాకు ప్లేట్లెట్స్ ఎక్కించిళ్ళు. నాకు ఎండ పోదామంటే ఎండ అయితే పడదు, చేసుకుంటేనే బతికేటోళ్ళం కదా. అప్పుడు మా అత్తమ్మ ఒక్కతే ఆటో పోయేది, ఇక మా అత్తమ్మ ఒక్కతే ఇంట్లో చేసేది అన్నట్టు. ఇంట్లో వెళ్ళక కనీసం ఎట్లయినా పాప లేదు కదా అనేసి 2 ఏళ్ళ బాలింతప్పుడే వెళ్ళిన. నేను కూలికైతే వెళ్ళిన. అప్పటి నుంచి అయితే అసలు ఎండ అయితే నాకు పడదు. పాప చనిపోయిందని బాధతోని బాలింత టైంలో ఏడవడం వల్ల హెడ్ అని తలంతా మొత్తం నొప్పి లేవడం అట్లా అయ్యేది. ఎండపోతే వామిటింగ్స్ ఇట్లా అయ్యేది నాకు. ఒక 2 రోజులు పోతే 2 రోజులు అట్లా ఇంటికాడ ఉండేది నేను. ఇప్పుడు మెడిసిన్ వాడడం వల్ల కొంచెం క్యూర్ అయింది, మంచిగా ఉంటున్నా ఇప్పుడు. అందుకని అంటే ఎట్లాంటి సపోర్ట్ అయితే లేదు మాకు అసలు. సంవత్సరం కింద అయితే మేము ఆటో ఉన్నాం. మా ఆయన ఇక పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ అవ్వడము పోవడం అయితే జరుగుతుంది. ఇట్లా ఇంటికాడ ఉండడు. ఇక మా ఆయన అయితే ఆటో కొనిచ్చిన, అంటే సంఘంలో అయితే 50,000 అట్లా తీసుకొచ్చి ఆటో అయితే ఫైనాన్స్లో తీసుకున్నాం. మాకే వస్తుందో ఏమో ఇట్లా మాకైతే అర్థం కాదు. ఆటో వచ్చింది, ఇక నడుపుకుంటా ఏం లేదు పని చేసుకుంటూ అయితే కట్టుకుంటాం అనుకున్నా నేనైతే. కథం ఇక అది అయిపోక ముందుకే ఇక ఆధార్ కార్డు కింద అనేసి ఆడోళ్ళకి ఫ్రీ బస్సులు అన్నప్పటి నుంచి అయితే ఆటోలు కూడా నడవడం, ఇక నడవలే ఆటోలు నడవాక ఇక కిస్తీలు కట్టక ఫైనాన్సులు కట్టక ఇక ఆటో అయితే తీసుకొని పోయిళ్ళు మాది. ఇప్పుడు మా ఆయన నేను ఇచ్చిన 50,000 పోయినాయి, కిస్తీలు కట్టినవి పోయినాయి. నెల అయితే సంఘం కాడ కట్టడం అయితే తప్పలేదు. నేనైతే ఇక కూలికి పోయి తీర్పుకోవాలి. ఆ పైన మనల్ని నమ్మించినందుకు, నన్ను ముఖ్యంగా అయితే నమ్మించినందుకు నేను కట్టుకోవాలి కదా అనేసి అయితే పోతున్నా. ఇక నాకైతే వీడియోస్ తీయాలి, ఎట్లనన్నా సపోర్ట్ చేస్తారు కదా అనేసి నేనైతే వీడియోస్ తీస్తుంటే అంటున్నారు కదా, నీకు అవసరమా, పిల్లలు లేరు జల్లలు లేరు, నీకేం అవసరం ఇవన్నీ పిచ్చి అన్నీ చేస్తున్నావని, నీకు ఎందుకు ఇవన్నీ, ఫస్ట్ పిల్లలు అని అంటే నా బాధ నాకున్నది. నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినో నాకు తెలుసు, ఎక్కడెక్కడికి పోయినో నాకు తెలుసు. అంటే చూసే వాళ్ళకి అనిపిస్తుంది కానీ పిల్లలు లేరని నాకు బాధ అయితే అనిపించదా. అట్లా బాధ పెట్టద్దు సాటి మనిషిని. ఏదైనా మాట అనే ముందు మాట్లాడితే ఆమె బాధపడుతుందా సంబరపడుతుందా అనేటట్టుగానే ఉండాలి కానీ ఇంకా ఏడవాలి అన్నట్టుగా అయితే మాట్లాడొద్దు. నాకున్నది మామూలు ఫోను, నేను ఎట్లనో వీడియోస్ తీసుకుంటున్నా. అయినా కూడా చూస్తున్నారు అన్నలు అక్కలు అందరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకేం బాధ అవుతుందో నాకైతే తెలుస్తలేదు. ఏమో దేవుడు నాకు ఇవ్వకుండా అయితే పోడు కదా, మీకైతే ఏం బాధ లేదు కదా. నేను తీసుకున్నది నా ఇష్టం, నా భర్త ఇష్టం, మీకైతే సంబంధం లేదు కదా. పిల్లల్ని కానీ ఫస్ట్ అన్ని పిచ్చి వీడియోలు తీసుకుంటున్నాను. నేను ఏమన్నా తప్పుగా అయితే ఏం చేయలేదు కదా. నేను ఫస్ట్ స్టార్టింగ్లో కూడా చెప్పిన, ఇట్లా అంటారని నేను ఫేస్ రివీల్ చేయలేదు ఇన్ని రోజులని.
ఫేస్ డైరెక్ట్ వచ్చి అంటున్నారు. ప్లీజ్ మీరైతే నాకైతే సపోర్ట్ చేయాలి. కనీసం వీడియోస్ కూడా క్లీన్ వస్తలేవు. నా బాధ నాకున్నది, ఎట్లా చేయాలి, ఎట్లా నీట్గా చేయాలని నాకుంటే నీకు అవసరమా ఇవన్నీ, నీకు ఎందుకు ఇవన్నీ అంటే ఏమో దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో. మనం ఏం ప్రయత్నించదైతే ఏం జరగదు కదా అనేది నా బాధ. నేను పడుతుంటే వీళ్ళకే బాధ అవుతుంది. ఫస్ట్ ఏ విధంగా కూడా బతకనియరు నన్ను మనశ్శాంతిగా. అయితే ఇన్ని రోజులు మానసికంగా బాధపడుకుంటూనే ఉన్నా, ఇన్ని రోజులు బయటికి వెళ్ళకుండా. అందరు కూలి పోయేస్తుంటే నేను ఒకదాన్నే ఇంట్లో ఉంటానా, ఏంది నా పరిస్థితి? దేవుడా నాకు ఎందుకు ఇట్లా చేసినావు అని నేను ఏడవని రోజు లేదు. ఆయన కూడా నన్ను బాధ పెడుతున్నారు. కనీసం మొహం కూడా చూపించకుండా ఉన్నా ఇన్ని రోజులు. ఇట్లా కూడా బాధ పెడుతున్నాను నన్ను. అయితే ఇదంతా మీకు చెప్పాలని అవసరమా, ఇదంతా పెట్టుడు అవసరం అంటే నాకు ఎవరు లేరని ఇన్ని రోజులు అనుకున్నా. నాకు తక్కువైనా కానీ ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలనేసి ఈ విషయం అయితే షేర్ చేసుకుంటాను. మాకైతే ఇంత గుంట భూమి కూడా లేదు, ఒక ఇల్లు మాత్రమే ఉన్నది అనుకుంటాం కదా. నేను ఇంత ఇట్లా కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా. బాధపడొద్దు, దేవుడు ఎట్లా ఇచ్చేది అట్లా ఇస్తాడు. మనం ఏదైనా చేసుకుంటూనే ఉండాలనేసి అనుకున్నా నేను ఎన్ని రోజులు. అంతే ఇక ఎవ్వరు ఏమన్నా ఏం చేసినా కానీ నేనైతే ఛానల్ అసలు నేను ఆపుకునేదే లేదు. మా ఆయనకి ఇష్టం, మా అత్తకి ఇష్టం, మా అక్క చెల్లెళ్ళందరికీ ఇష్టమే. మీతోనైతే నాకు అవసరం లేదు. కామెంట్స్ కూడా ఎట్లా పెట్టినా కూడా నేనేం పట్టించుకునేది అయితే ఏం లేదు. నేనేం తప్పు అయితే చేయట్లేదు. అందరూ నన్ను అయితే ఆదరిస్తారని కోరుకుంటాను.